సమాలోచనకు స్వాగతం. కొత్తగా పెళ్లి చేసుకుని తీసుకొచ్చినటువంటి కోడలు చక్కగా ఆ కోడల్ని కొడుకు అపురూపంగా చూసుకుంటూ ఏం కావాలంటే అది కొనిపెడుతూ ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తూ ఉంటే మొదట్లో బాగానే అనిపిస్తుంది, కానీ తర్వాత మెల్లగా ఈర్ష్య మొదలవుతుంది. ఎందుకంటే ఒక తరం వెనకాల ఆ విధంగా లేవు పరిస్థితులు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటం అనేది ఉన్నప్పటికీ అత్తగారిళ్లల్లో అంతో ఇంతో ఇబ్బంది పడ్డ వాళ్ళే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. వాళ్ళు మెల్లిగా నెట్టుకొస్తుండేవాళ్ళు, కొన్నాళ్ళకి ఏదో సెట్ అయ్యేవి. ఎప్పుడైతే ఈ కోడలు మ్యాక్సిమం రిలాక్స్ అవుతూ హ్యాపీగా ఆనందంగా కొడుకు కోడలు ఉండేసరికి మెల్లగా ఒక చిన్న ఈర్ష్య మొదలవుతుంది అత్తగారికి. అది ఆవిడకి తెలియకుండానే మొదలవుతుంది. మొదలయ్యి నేను అప్పుడు ఇంత కష్టపడ్డాను, కోడలు చూడు హాయిగా ఉంది, నా కర్మ ఇంతే, అప్పట్లో నేను ఎంత ఇబ్బంది పడ్డాను, ఇప్పటికీ మా ఆయన నన్ను పట్టించుకోడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎమోషనల్ బాండింగ్ ఏ అత్తగారికైతే వాళ్ళ ఆయనతో లేదో ఆవిడికి కొడుకు కోడలు అన్యోన్యత కొంచెం కంటగింపుగా అయిపోతుంది. దాంతోనూ ఏదో ఒక వంక పెట్టుకొని కొడుకు తన్ని పట్టించుకోవట్లేదు అంటమో, లేకపోతే కోడలు వచ్చాక చాలా మారిపోయాడు అంటమో, లేదా కోడల్ని ఏదో చిన్న చిన్న సూటి పోటీలు అంటమో, ప్రతిదీ జడ్జిమెంటల్గా ఉండడమో ఇలాంటివన్నీ చేస్తుంటాయి. ఇలాంటివన్నీ చేస్తుంటారు ఎందుకు అత్తగారులంటే కారణం ఇదే. ఒక ఈర్ష్య నుండి మొదలైన భావన కోడల్ని శత్రుస్థానంలోకి తీసుకెళ్తుంది. దానివల్ల ఏమవుతుంది, అమ్మాయి ఏం చేసినా తప్పుగా కనపడుతుంది. ఆ అమ్మాయి ఒక పావుగంట లేట్గా లేచినా తప్పు అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఏదన్నా ఒక చిన్న గ్లాసులు నీళ్లు పారబోసినా తప్పు అనిపిస్తుంది. బట్టలు ఉతుక్కొని ఆరేసుకునే దాంట్లో కొంచెం లేట్గా చేసినా తప్పు అనిపిస్తుంది. ఏం చేసినా తప్పు పడుతూ ఉంటారు. అందుకని అత్తగారులు చాలా విజిలెంట్గా ఉండాలి. వాళ్ళని వాళ్ళు ఆత్మావలోకం చేసుకోవాలి. నేను ఎందుకు కోడలంటే జడ్జిమెంటల్గా ఉన్నాను, ఓకే నేను ఈర్ష్యపడుతున్నాను, ఐ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనుకోవాలి. ఎందుకంటే మనం అసెస్ చేసుకోగలం, మనం ఏంటో మనకు తెలుసు. మనం తప్పుగా మాట్లాడుంటే, ఒక మాట ఎక్కువ మాట్లాడుంటే అది మనకు తెలుసు మన మనసుకి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాటలు వదలాలి, చాలా జాగ్రత్తగా అకామిడేట్ చేయాలి. ఎందుకంటే కొత్త కోడల్ని మన ఇంట్లోకి ఆహ్వానించినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆమె అలవాట్లన్నీ మీ అలవాట్లా ఉండదు, మీ పెంపకం కాదు కదా, ఆవిడెక్కడో పెరిగి వచ్చారు. కాబట్టి ఆ అమ్మాయి యొక్క పాజిటివ్స్ని భూతద్దంలో చూడండి, నెగటివ్స్ని మర్చిపోండి. చిన్న పొన్న నెగటివ్స్ ఉంటే ఏముంది, మనకు లేవా? కాబట్టి ఆ విధంగా అకామిడేట్ చేసినప్పుడే కలకాలం మీ రిలేషన్షిప్ నిలుస్తుంది. అసలు ఎందుకు మీరు తల్లిలా చూడకండి కోడల్ని, ఒక ఫ్రెండ్లా చూడండి, ఎంత హ్యాపీగా ఉంటుందో. చక్కగా షాపింగ్కి వెళ్ళిపోండి, ఇంకెక్కడికో వెళ్ళండి, కలిసి కబుర్లు చెప్పుకోండి. ఈ విధంగా మీ రిలేషన్షిప్ మీరు మీ కోడలతో మెయింటైన్ చేస్తే మీరు మెల్లగా మీ మనసులో ఎక్కడో అట్టడుగు పొరల్లో ఉన్న ఈర్ష్యాభావం నుంచి బయటపడతారు. మీ భర్తతో మీకు ఎమోషనల్ రిలేషన్షిప్ లేకపోవచ్చు, మీ భర్తతో మీకు చాలా ఇబ్బందులు కలిగి ఉండవచ్చు. అంత మాత్రాన మీ కొడుకు కోడల్ని అలాగే ఎందుకు చూడాలనుకుంటున్నారు? అలా చూడకుండా ఉండాలని కోరుకోండి. చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మీ కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. బై ఫర్ నౌ.